नाजरीन अस्सलाम वालेकुम। भैंसा अपडेट न्यूज में आप तमाम का खैर मकदम है। जिले निर्मल एसपी डॉक्टर जानकी शर्मिला आईपीएस ने भैंसा एसपी कैंप ऑफिस में प्रेस कॉन्फ्रेंस के दौरान बताया कि भैंसा शहर में मुसलसिल मंदिरों में सरखा करने वाले सारिक को गिरफ्तार कर लिया गया है, जिसकी शनाख्त विजय शिंदे उर्फ अशोक 36 साल बलरामपुर जिले नांदेड़ महाराष्ट्र से की गई है, जो उटनूर जिले आदिलाबाद में क़याम पजीर है। भैंसा पुलिस ने जदीद टेक्नोलॉजी सीसीटीवी कैमरों की मदद से सारिक को गिरफ्तार किया, जबकि इसके हमरा इसकी बीवी पूजा शिंदे 30 साल और एक साथी पांडुरंग रामाराव रतन पारखे उर्फ बाबू 48 साल ने भी भैंसे की मुख्तलिफ मंदिरों, जिनमें नरसिम्हा स्वामी मंदिर, हनुमान मंदिर, फुले नगर, संतोषी माता मंदिर, निर्मल रोड, हिमा विंस शॉप, शिवाजी नगर और बालाजी मंदिर, कैलाश फैक्ट्री में सरके की वारदातों को अंजाम दिया। सारिक के कब्जे से सरकाशुदा तमाम अशिया को जब्त कर लिया गया और दीगर 2 सारिकीन की तलाश जारी है। इस प्रेस कॉन्फ्रेंस में भैंसा एडिशनल एसपी अविनाश कुमार आईपीएस, टाउन सीआई मिस्टर गोपीनाथ और टाउन एसआई श्रीनिवास मोहम्मद गौस के अलावा दीगर पुलिस अमला मौजूद था। లాస్ట్ 1 మంత్ 1.5 మంత్ నుంచి బైన్సాలో చాలా దేవాలయాలు దొంగతనాలు జరుగుతున్నాయి అనేసి కొద్దిగా మనం అందరం కూడా ఇదవడం జరిగింది. ఈ దొంగతనాల్లో నరసింహస్వామి టెంపుల్ ఒకటి జరిగింది, హనుమాన్ టెంపుల్, సంతోషమాత టెంపుల్, బాలాజీ టెంపుల్లో జరిగాయి. దీనికి తోడు హిమా వైన్స్లో కూడా ఒక దొంగతనం అయింది. దీనికి సంబంధించిన ఈ డిటెక్షన్ ఈ భైన్సా టౌన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ అండ్ హిస్ టీమ్, తర్వాత ఎస్ఐ శ్రీనివాస్, మన ఐఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కలిపి ఇది చేయడం జరిగింది. దీనికి ఈరోజు ఈ బాలాజీ షిండే విజయ్ అనే అతన్ని అరెస్ట్ చేస్తున్నాము. ఇతనే ఈ దొంగతనాలన్నీ చేశాడనేసి మన దర్యాప్తులో తెలిసింది. ఇది చాలా చాలా చక్కగా చేశారు. లాస్ట్ 10 days నుంచి వీళ్ళు ఈ దర్యాప్తు మొత్తం చేస్తూ ఉన్నారు. ఈ ఫైనల్గా మనకి ఒక్క దగ్గర అంటే ఈ ప్రతి టెంపుల్ దగ్గర మనం ఏం చెప్తున్నాము, సీసీ కెమెరాస్ కంపల్సరీ పెట్టుకోమని చెప్తున్నాము. ఈ దొంగతనాలు జరిగిన 4 టెంపుల్స్లోనూ ఒక టెంపుల్లో మనకి సీసీ కెమెరా ఉంది కాబట్టి ఇది కొంచెం డిటెక్షన్ మనకి ఈజీ అయింది. సో ఈ సీసీ కెమెరాలో ఈ విజయ్ అనే అతను ఆదిలాబాద్కి చెందిన అతను, నాందేడ్కి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బాగా దొంగతనాలకు అలవాటు పడ్డాడు. సో దీనివల్ల భార్య కూడా బాగా గొడవలు అవుతూ ఉన్నాయి. అయితే ఇతను ఒక హ్యాబిచువల్ అఫెండరు, ఇదివరకు కూడా చేశాడు, మళ్ళీ చేస్తూ ఉన్నాడు. సో మనకి అంటే ఇతను చేస్తాడు అని ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా మన భైంసా టీం అందరూ కలిసి అవినాష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో చాలా చక్కగా డిటెక్ట్ చేశారు. దీంట్లో మనము ఈ అమ్మవారి కిరీటం, బాలాజీ టెంపుల్ కిరీటం అండ్ ఆ పుస్తలు అండ్ ఈ కిరీటాలు ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. టోటల్ 3 kgs వెండి రికవర్ చేసాము అండ్ ఈ 3 మాసాలు గోల్డ్ రికవర్ చేసాము. సో దీనికి చేయడానికి చాలా కష్టపడ్డ ఈ పోలీస్ టీం అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం వాల్యూ తక్కువ ఉండొచ్చు కానీ సెంటిమెంట్గా ముడిపడింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరున అభినందిస్తున్నా. ముఖ్యంగా ఎస్ఐ శ్రీనివాసు చాలా కష్టపడ్డాడు, చాలా తిరిగాడు అండ్ హిస్ టీమ్. ఇన్స్పెక్టర్ గోపి కూడా మంచిగా సూపర్వైజ్ చేశారు. డ్రైవింగ్ ఫోర్స్ వచ్చి మన అవినాష్ కుమార్ ఐపీఎస్, వీళ్ళందరూ కలిసి దీన్ని చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మళ్ళొకసారి మనము ఈ అందరూ టెంపుల్ కమిటీస్కి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీ ఏరియాలో మీ టెంపుల్కి ఎంత చిన్న టెంపుల్ అయినా కూడా అది సెంటిమెంట్స్తో కూడుకున్నది కాబట్టి కంపల్సరీ సీసీ కెమెరాస్ పెట్టుకోవాలని చెప్తున్నాము. కొంతమంది అంటున్నారు ఆ ఏరియాలో కరెంట్ లేదు లేదా ఇంటర్నెట్ లేదు అనేసి. ఇప్పుడు సోలార్ కెమెరాస్ కూడా వచ్చాయి. మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ కొంచెమే ఉంటుంది కానీ ఎంతో మనము భక్తుల సెంటిమెంట్స్ని గౌరవించినట్టు అవుతుంది. మరొక కంపల్సరీ సీసీ కెమెరాస్ పెట్టుకోండి. అన్ని టెంపుల్స్లో కాకపోయినా ఒక టెంపుల్లో మనం సీసీ కెమెరాలో వచ్చిన క్లూ, తర్వాత దాన్ని అలా ముందుకు వెళ్తూ ఆ పరిశోధనలో దొరికిన క్లూజు, ఇదా టెక్నికల్ ఎవిడెన్స్, ఇవన్నీ కలిపి మనము ఈ కేసుని ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ సాటర్డే చేస్తాడు ఇతను దొంగతనం, ఎవ్రీ సాటర్డే చేస్తున్నాడు. తర్వాత ఇతను ఫోన్ వాడాడు, మనం ఏదో సిడిఆర్లు పెట్టి అట్లా కూడా లేదు, అంతా హ్యూమన్ ఇంటెలిజెన్స్ తర్వాత సీసీ కెమెరా వల్ల ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది.
మిసెస్ అండ్ అత్తగారు వాళ్ళ వచ్చింది డిస్పోజ్ చేస్తారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు. మరి ఇంట్లో అంత రూమ్ ఇది చేశారు కదా, వాచ్మెన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, తాళం వేసాము అని చెప్పాడు. కానీ యాక్చువల్గా అందువల్ల మనకి తెలియలేదు, అర్థం కాలేదు, తాళం వేయలేదు టెంపుల్కి. తాళం ఎట్లా పోతుంది, నిజంగా పోయిందా లేదా ఏంటి అనేసి ఒక సందేహం ఉండింది. దానివల్ల కొంచెం డిలే అయింది. దొంగతనం అయినప్పుడు మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము దాన్ని బట్టి వర్కౌట్ చేసుకోగలుగుతాం. ఒకవేళ అయిపోయినా తప్పైతే అయింది, కానీ మనం తొందరగా డిటెక్ట్ చేయగలుగుతాం. చెప్పాడు, మనం ఏమనుకుంటాం, తాళం తీస్తే నిజంగా పోయిందా, లేకపోతే ఎవరన్నా భక్తులు వచ్చి తర్వాత ఇతను వాష్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా భక్తుల రూపంలో వచ్చి తీసుకెళ్లారా అని ఒక డౌట్ ఉంది. యాక్చువల్గా రాత్రే పోయింది, ఎందుకంటే అతను తాళం వేయలేదు. నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనకి కొద్దిగా బ్లడ్ డ్రాప్ కూడా దొరికింది అక్కడ. సో మ్యాచ్ అవుతుంది, అది కూడా చేయి తెగింది. नाजरीन, आपके अपने YouTube चैनल भैंसा अपडेट न्यूज को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें।